ఇది ఓకేనా సుమా? దీనిలో మాట్లాడచ్చా? వినపడుతుందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మెగాభిమానులందరికీ, వరుణ్ అభిమానులకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఇప్పుడే మీరు అరిచే అరుపులు ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలో వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలి. బాగా అరవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడే కలిసి వచ్చాను. కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మీ ఎనర్జీ అంతా దాచుకొని ఈ నెల ఈ ఇయర్ 2024లో రాబోతున్న జనరల్ ఎలక్షన్స్లో మీ సత్తా చూపించండి. ఆర్మీ వాళ్ళలాగా, మిలిటరీ వాళ్ళలాగా గన్స్కి వీటికి ఎదురెళ్ళక్కర్లా. చేతిలో ఒక ముద్ర ఉంటుంది, గొద్దండి దాని మీద. జనసేన టీడీపీ అలయన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్గా 1 సెకండ్ అమ్మా ప్లీజ్. ఇంకేంటంటే లెట్ దెమ్. వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఉంటుంది, కొంచెంసేపు ఉంటుంది. మీ ఎనర్జీ గురించి మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆ కెమెరా కొంచెం అంతే, అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం, నేను ఈ సినిమా గురించి కంటే కూడా వరుణ్ గురించి మాట్లాడటానికో, దర్శకుడి గురించి మాట్లాడటానికో, సోనీ కంపెనీ గురించి మాట్లాడటానికి రాలేదు. ఇండియన్ ఆర్మీ ప్రైడ్ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో ముందు ఈ స్పీచ్ మా అమ్మని తలుచుకొని ఇవ్వాలి. మా అమ్మ ఒకటే మాట అంటుంది, పొద్దున్నే లేచి నా బిడ్డ ముగ్గురు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, మిగతా అందరి బిడ్డలు బాగుండాలి, ముఖ్యంగా బోర్డర్లో నిరంతరం మనల్ని కాపలా కాస్తున్న సైనికులు వాళ్ళందరూ కూడా ఏమి కాకుండా వాళ్ళని కాపాడే దేవుడాన్ని మమ్మ దండం పెట్టుకుంటుంది. నేను నిజంగా ఆశ్చర్యపోయా, ఏమో అలా దండం పెట్టుకుంటావా అన్న. నాకు కొంచెం సిగ్గేసింది. అంటే మాకు మిలిటరీకి మా ఇంట్లో టచ్ ఉంది కాబట్టి మాకు లేదు. మా అమ్మగారి వాళ్ళ నాన్న ఎక్స్ మిలిటరీ మ్యాన్, మిలిటరీలో పనిచేసి వచ్చిన ఆయన. మా అమ్మ వాళ్ళ మేనమామ
మిలిటరీలో పనిచేసి వారిలోనే చనిపోయిన వ్యక్తి. అలాగే మా నాన్న అన్నయ్య, మా పెదనాన్న, ఆయన కూడా మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిపోయి వచ్చిన వ్యక్తి. సో మిలిటరీ తోటి మాకు ఒక అనుబంధం ఉంది. సో మీరు ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, దాని తర్వాత నేను దిగిపోతాను. అసలు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా హైలీ మెకనైజ్డ్, హైలీ మోడర్న్, హై లెవెల్ టెక్నాలజీ. ఏమీ లేనప్పుడు ఐ థింక్ ఫస్ట్ 1965 పాకిస్తాన్ వార్లో యుద్ధం జరుగుతుంది. మన ఇండియన్ ఆర్మీ అంటే మోస్ట్ డేంజరస్, అంటే చాలా రిస్కియెస్ట్ అమాంగ్ ఆల్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో అత్యంత రిస్క్ ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళది చాలా రిస్క్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే మెనూరింగ్ చేసి ఫస్ట్ అటాక్ వాళ్ళు చేస్తారు జనరల్గా, నాకు తెలిసినంతవరకు అది. సో పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేశారంటే అమెరికా వాళ్ళు అత్యంత మోడర్న్ ఏమంటారు దాన్ని, ఇది దాన్ని ఏమంటారు, రాడార్ ఎస్ సారీ, చాలా మోస్ట్ మోడర్న్ రాడార్ ఇచ్చారు అప్పటికి. అంటే అంతకుముందు అంత రాడార్ సిస్టమ్ అంత అడ్వాన్స్ లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లో ఎగిరింది ఒక 10 మంది వాటెవర్ ఒక సంఖ్య. ఎగిరిన తర్వాత గాల్లో వచ్చినటువంటి ఫ్లైట్స్ని వచ్చినట్టే పర్ఫెక్ట్ కొడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు కొట్టలేదు. ఎలా కొడుతున్నారంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అమెరికా వాళ్ళ యొక్క అత్యంత అధునాతనమైన రాడార్ ఆ రోజుల్లో ఉంది, అంత ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నష్టపోతుంది. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే కొంతమంది చనిపోవడం, కొంతమంది కూలిపోయినాయి. ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం అందరినీ వెనక్కి వచ్చేయమంటారు. ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడు ఏమిటంటే రిట్రీట్ అనేది ఏదో ఉంటుంది కుదరినప్పుడు. వాళ్ళిద్దరు మాత్రం ఇద్దరున్నారు, ఆలీ బ్రదర్స్, అన్నదమ్ములు. ఇది మా పెదనాన్నగారు నాకు చెప్పిన విషయం. అన్న ఇక్కడే ఉంటే వీళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు, మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన బాసులు ఇచ్చినటువంటి ఈ కమాండ్ని మనం యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ నష్టం అవుద్ది. కానీ మనం ఏదైనా తప్పు చేస్తే మనం కోర్టు మార్షల్ చేస్తారు, ఈవెన్ చచ్చిపోయిన తర్వాత కూడా. కానీ అయినా పర్లా, కంట్రీ బాగుంటుంది. మన ఎయిర్ ఫోర్స్ చాలా బాగా యుద్ధం చేస్తే తద్వారా ఫాలో అవుతున్న ఆర్మీ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుసుకొని వాళ్ళిద్దరూ దే ఐడెంటిఫైడ్ ఎక్కడ రాడార్ సిస్టమ్ ఉందో. మేబీ చాలా పెద్దవి ఉండొచ్చు, ఎంత పెద్ద హ్యూజ్ స్పేస్లో ఉండొచ్చు ప్లేస్లో. ఈ విమానాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, రిట్రీట్ అని చాలా వరకు. వాళ్ళిద్దరూ ఆలీ బ్రదర్స్, ఓన్ బ్రదర్స్, దే ఆర్ పైలట్స్. ఇద్దరు కరెక్ట్గా గురి చూసి చెరొక వైపు నుంచి కరెక్ట్గా రాడార్ సిస్టమ్ని కొట్టేసి ధ్వంసం చేశారు. ఫస్ట్ సూయిసైడల్ కమాండోస్ వాళ్ళు, మళ్ళీ దెబ్బకి పాకిస్తాన్ తేరుకోలేదు. ఇండియన్ ఆర్మీ అద్భుతంగా యుద్ధం చేసి చాలా గొప్ప విజయం సాధించింది. అలాగే ఇంకొక ఇన్సిడెంట్ 1962లో చైనా వార్ వచ్చింది. దాన్ని బ్యాటిల్ ఆఫ్ రెజంగ్లా పాస్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీకు ఎవరికైనా ఓపిక ఉంటే యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. దాని హెడ్ ఎవరంటే మేజర్ సైతాన్ సింగ్. ఈజ్ ఫ్రమ్ హర్యానా, కుమావూన్ రెజిమెంట్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఈ చైనా వార్లో ఇండియా ఓడిపోయింది జస్ట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ అలియన్ విధానం, వాట్ ఎవర్. ఇండో చీనీ బాయ్ అంట నెహ్రూ గారు పెట్టినటువంటి ఒక మోస్ట్ ఇన్ఎఫిషియంట్ స్లోగన్ వల్ల హ్యూజ్గా ఇండియన్ ఆర్మీ లాస్ అయిపోయింది, కొన్ని వేల మంది చనిపోయారు. అయితే అలాంటి యుద్ధంలో కూడా ఇండియన్ ఆర్మీ చూపించిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యుద్ధం ఏంటంటే, అద్భుతమైన వాళ్ళ వీరత్వం చూపించిన యుద్ధం ఏంటంటే రెజంగ్లా పాస్. మన ఇది మన టిబెట్టా, వాట్ ఇది, టిబెట్ కాదు. సో మన ఇండో చైనా బార్డర్, మనందరం మనకన్నా ఐ ఫర్గాట్ దట్ నేమ్. అక్కడ వీళ్ళని తీసుకొని వెళ్తున్నాడు, అక్కడ హోల్డ్ చేస్తారు. అక్కడి నుంచి ఇండియన్ బార్డర్ ఆయన ఆధ్వర్యంలో కాబట్టి ఇవాళ జరిగింది.
ఇది బాలాకోట్. సో దానికి అద్భుతమైన పేరు పెట్టారు మన డైరెక్టర్లు వాళ్ళు, ఆపరేషన్ వ్యాలంటైన్స్ అని. బికాజ్ మన అటాక్ జరిగింది ఒకటి అదే రోజు అనుకుంటా. సో అది పేరు పెట్టారు. సో ఇక్కడ నా కొడుకుని నేను హైలైట్ చేయడానికో ఏం రాలేదు. బట్ మా వరుణ్ అంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్తాను. వాడు ఎప్పుడు కూడా ఒక కొత్తదనం కోసం ట్రై చేస్తాడు, రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ తీసుకోవడంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. యాజ్ ఏ ఫాదర్గా కొడుకు సక్సెస్ అయినప్పుడు ఎంత సంతోషపడతాం, ఫెయిల్ అయితే కూడా అంతే పెయిన్ ఉంటుంది. నేను ఎప్పుడు అడగను, వాడు నాకు చెప్పడు. నా బాధ వాడికి తెలుసు, వాడి బాధ నాకు తెలుసు. ఇద్దరం నిశ్శబ్దంగా ఉంటాం. ఎప్పుడైనా వెళ్ళి పర్లేదురా ధైర్యంగా ఉండంటే, లేదురా నేను మామూలుగా అంటాడు. ధైర్యం చెప్దామన్నా ఉత్సాహం కూడా పోతున్నాడు. సో ఐ లవ్ మై సన్ బికాజ్ ద వే హీ చూస్ హిస్ క్యారెక్టర్స్. ఫస్ట్ టైం మేము కంచి చేస్తున్నప్పుడు కృష్ణ దగ్గరికి వచ్చి కథ చెప్తే, వరుణ్ బాబు ఒకసారి కథ విను అంటే, వరుణ్ కథని చాలా బాగుందని అన్నాడు. ఆ కంచి చేశాడు. సో వరుణ్ బాడీ లాంగ్వేజ్ అదర్ దాన్ ఫిదా లాంటి లవ్లీ స్టోరీసు, లేకపోతే తొలి ప్రేమ లాంటి లవ్ స్టోరీస్తో పాటు గద్దలకొండ గణేష్ లాంటి టఫెస్ట్ రోల్స్తో పాటు ఒక ఆర్మీ మనిషి ఎలా ఉంటాడు అనేది వాడి అదృష్టం, వాడి ఫేట్, వాట్ ఎవర్. అద్భుతమైనటువంటి ఫిగర్ ఇచ్చాడు అతనికి. ఈ ప్రకృతి, ఈ దేవుడు నేను నమ్మను కానీ, బట్ దేవుడు ఇచ్చాడు అనుకుంటే దేవుడు ఇచ్చాడు. తన అద్భుతమైన పర్సనాలిటీ, అప్పీరెన్స్. అంటే కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 feet 3 inches ఉన్నవాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని అంటే కొంచెం కామెడీగా ఉంటుంది. నువ్వు కాదులేరా బాబు అనిపిస్తుంది. అదే ఒక 6 feet ఉన్నవాడు పెద్దగా పెర్ఫార్మెన్స్ అయిపోయినా అట్లా నిలబడితే వీడేదో ఉందనుకుంటారు. అతని అదృష్టం, వరుణ్ బాబు అదృష్టం, అంత మంచి పర్సనాలిటీ రావటం, వాళ్ళ తల్లి ఆశీర్వాదం, వాట్ ఎవర్. బట్ లవ్ యూ వరుణ్ బాబు. ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో. జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు. డోంట్ వర్రీ. ఒక్కొక్కసారి నువ్వు చేసేటువంటి మంచి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి. కానీ అల్టిమేట్గా ఎవడైతే ప్రయత్నం చేస్తూ 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 ముందుకెళ్తాడో వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు జీవితంలో. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ నరేంద్ర మోడీ. అనదర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్వరలోనే ప్రూవ్ చేసుకోబోతున్న మన పవన్ కళ్యాణ్. సో థ్యాంక్ యూ. చాలా ఎక్కువసేపు మాట్లాడాను. మీకు ఎవరికైనా బోర్ కొట్టించుంటే క్షమించాలి. కానీ మన ఇండియన్ ఆర్మీని మనం గౌరవించుకోకపోతే నాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. నేను ఏ సినిమాలో మీకు గమనించుంటారు లేదు, నేను ఈ మధ్యలో ఏ సినిమాలోకి గెస్ట్గా కూడా వెళ్ళా, ఇంక్లూడింగ్ వరుణ్ సినిమా. ఈ సినిమాకి ఇలాగా మా అన్నయ్య గారు వస్తున్నారంటారు, నేను కూడా రావచ్చా అని అడిగా. నువ్వు రావు కదా నాన్న అన్నాడు. లేదురా వస్తాను. జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ అబౌట్ అవర్ ఇండియన్ ఆర్మీ. చెప్పాలనిపిస్తుందిరా రా అంటే రామ్మన్నాడు. ఐఎమ్ వెరీ హానర్డ్. అండ్ అనదర్ ఇది వరుణ్ ఒక చిన్న రిక్వెస్టు. ఇప్పుడు నేను చెప్పబోతున్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ నా తల్లి నాకు బర్త్డేగా మొన్న అక్టోబర్కి ఒక గిఫ్ట్ ఇచ్చింది, కొంత డబ్బు. ఆ డబ్బుతో కలిపి నేను కూడా కొంత జత చేసి చిన్న అమౌంటే ఒక 6 లక్షల రూపాయలు వీరనారి అంటే ఇండియన్ డిఫెన్స్ వారికి ఇచ్చేటువంటి, ఒక భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలకి మనం ఇచ్చేటువంటి ఒక చిన్న కంట్రిబ్యూషన్ 6 lakhs. అది నాకు వరుణ్ విత్ యువర్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఈజ్ నువ్వు, డైరెక్టరు సిద్ధు, మీ ప్రొడ్యూసర్స్ ముగ్గురు వెళ్ళి బిఫోర్ రిలీజింగ్ ఎందుకంటే నేను కొంచెం మళ్ళీ ఊళ్ళు తిరగాల్సి వస్తుంది పొలిటికల్ పని మీద. నువ్వు మీ ముగ్గురు కలిసి వెళ్ళి ఇచ్చి ఒక ఫోటో తీసుకొని నాకు పంపించండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. సిద్ధు ప్లీజ్ రెడీ. రేపు ఇవాళ సండే కదా, రేపు నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను వరుణ్కి ఇచ్చి. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు.